అందరికీ వందనాలండి. నేను చెప్పబోయేది ఏంటంటే ఇంట్లో ఈరోజు జరిగిన సంఘటన. ఇప్పుడు రంజాన్ కదండి. రంజాన్ అయితే ఈరోజు 4 టయానికి మా ముసలిదాని అలా కూతురు వచ్చిందండి వంటగదిలోకి. వచ్చి నేను పని చేసుకుంటుంటే పాలు కాసుకుని టోస్ట్ తీసుకుని దానికి చాక్లెట్ క్రీమ్ పెట్టి వేడి చేసుకుని తింటుంది. తినే లోపల ఎవరో వస్తున్నారని సౌండ్ వినిపించేసరికి తాళం వేసిందండి. వంటగది తాళం వేసింది. తాళం వేసేసి వాళ్ళు నన్ను పిలుస్తున్నారు పేరు పెట్టి పిలుస్తుంటే అప్పుడు నేను తీస్తానికి వెళ్తాను. తీయొద్దు తీకు ఉండి అంటుందండి. ఉండి అంటే మరి ఏం చేయాలి నేను? ఆ అమ్మాయి మాట వినాలా లేకపోతే బయట తలుపు తీయాలా? తలుపు తీపి తాళేమనుకుంటారండి, ఏదో జరుగుతుంది అనుకుంటారు కదా లోపల. అప్పుడు వాళ్ళు తలుపు కొడతా ఉంటుంటే వాళ్ళ అబ్బాయి అండి, మా ముసలిదాని వాళ్ళ పెద్ద అబ్బాయి వచ్చాడు అనమాట. తాళం వేసేసరికి ఆ వంటగది పక్కనే మా గది అండి. మా గది అయితే అవన్నీ పక్కకు పెట్టి వేడి చేసి నేను పక్క పెట్టేసి నా గదిలోకి వెళ్ళి తాకుని ఆ పిల్లలు తాకుని నేను తలుపు తీసి ఏం చేస్తున్నావు అని అడిగాడు వాళ్ళ అబ్బాయి. ఏం చేస్తున్నావు అంటే అప్పుడు నిజం చెప్పాలి కదండి. మన ఇక్కడ ప్రాణం పోయిన అబద్ధం ఆడకూడదు. వాళ్ళు చెప్పమన్నా కానీ మనం మటుకు అబద్ధం చెప్పకూడదు. వీళ్ళు చాలా డేంజరు. మనం ఎంత నమ్మకం ఉన్నా కానీ వీళ్ళు మటుకు మనల్ని నమ్మరు అసలే. అంత డేంజర్ అయిన మనుషులు అన్నమాట వీళ్ళు. అయితేనే వచ్చాడు అబ్బాయి. ఏంటి అని అడిగాడు. అడిగితేనప్పుడు నేను మీ అక్క వచ్చింది, మీ సిస్టర్ వచ్చింది, ఏదో చేసుకుంటుంది, లోపల దాక్కుంది, చూడు వెళ్ళాను నేను. చూడంటే వెళ్ళిపోయాడు. చూడకుండా వెళ్ళిపోయేసరికి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వాళ్ళ అనుమానం వాళ్ళకు ఉంటుంది కదండి. ఏం చేస్తుంటుంది, లేకపోతే ఎవరన్నా వచ్చారా, వాళ్ళకి బోలు అనుమానాలు అసలే. ఇంటికి వచ్చి 10 రోజులు అయిందండి. ఆ అమ్మాయి అలా చేయకూడదు కదండి. మళ్ళీ వచ్చాక మళ్ళీ చెప్పాడు. దేవుడు చూస్తున్నాడు, అన్నీ దేవుడు చూస్తున్నాడు. నేను కాదు తలిపేస్తా, మీ సిస్టర్ వేసింది, మీ అక్క వేసింది, వేసి ఇలా చెప్పింది, నాకు ఇలా చేశానని చెప్పాను. ఇలా ఉంటాయండి వీళ్ళ ఇంట్లోని పరిస్థితులు. చాలా జాగ్రత్తగా ఉంటాను. మనం ఎంత నమ్మకం ఉన్నాం కానీ మనం నమ్మరాలు. అది అంత ఎలా ఉంటుంది అన్నమాట వీళ్ళతో పరిస్థితి. ఆ అమ్మాయి తీయొద్దు అంటుంది, ఈ అబ్బాయిని తలుపు కూడా అటువంటి సమయంలో సిచ్యువేషన్ ఏంటండి అసలు? ఎలా ఉండాలి నేను? తర్వాత జరిగిందని చెప్పాను అనమాట అబ్బాయికి. సర్లే అనేసి వెళ్ళిపోయాడు. అలా ఉంటుందని చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అనమాట. ఏదైనా కానీ మన ప్రాణం మీదకి వచ్చినా కానీ మనం నిజమే చెప్పాలి. అబద్ధం మట్టుకు ఆడకూడదు అనమాట. వాళ్ళు బాగానే ఉంటారండి, వాళ్ళు బాగానే మాట్లాడుకుంటారు. తర్వాత మన మీదకి వస్తుంది అది.